కర్మ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏదైనా చేస్తే ఎప్పటికైనా సరే ఆ కర్మ ఫలితం అనేది అనుభవిస్తామనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు ఒక రామయ్య అనే పల్లెటూరి వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచిగా మీగడి, పాలు, పెరుగు అన్నిటినీ కూడా మంచిగా తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు. అది చూసిన ఒక పెద్ద వ్యాపారవేత్త అతని దగ్గరికి వచ్చి, నువ్వు చాలా బాగా బిజినెస్ చేస్తున్నావు, నీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మా షాప్ లో ఇచ్చేస్తే దానికి బదులుగా మా షాప్ లో ఉన్న ఐటమ్స్ నీకేం కావాలో తీసుకెళ్ళు అని చెప్తాడు. అలాగే అని చెప్పేసి ప్రతిరోజు కూడా అతను తన దగ్గర ఉన్న పాలు, పెరుగు, వెన్న ప్రతిదీ కూడా తీసుకొని సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడున్న సూపర్ మార్కెట్ లో తనకు కావాల్సిన పంచదార, కందిపప్పు ఇలాంటి ఐటమ్స్ అన్నిటివి తీసుకొస్తూ ఉంటాడు. ఇలా కొన్ని ఏళ్లు గడిచిన తర్వాత ఒకరోజు సూపర్ మార్కెట్ లో ఉన్న యజమానికి డౌట్ వస్తుంది. తను ఇచ్చిన పన్నీర్ ని కాటా వేయగా అవి 900 గ్రాములు మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ షాప్ యజమానికి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చిన తర్వాత అతన్ని వెనక్కి పిలిచి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ప్రతిదీ కూడా 900 గ్రామ్సే ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. అప్పుడు, అయ్యో నేను మోసం చేయట్లేదండి, నేను పల్లెటూరులో ఉండటం వల్ల మా దగ్గర ఇలాంటి మిషన్స్ అనేవి లేకుండా ఉన్నాయి. సో మీరిచ్చిన ఏవైతే ప్యాకెట్స్ ఉన్నాయో ఆ ప్యాకెట్స్ ని బదులుగా ఈ ప్యాకెట్ ని నా దగ్గర ఉన్న పాలని, పెరుగుని కొలత వేసి తీసుకొస్తున్నాను అని చెప్పాడు. అంటే దీని అర్థం ఆ పంచదార ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్లు కూడా 900 గ్రామ్సే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనం ఇంకొకరికి మోసం చేయాలి అనుకుంటే ఆ మోసం తిప్పి తిప్పి ఎలాగైనా ఎప్పటికైనా మనకే తగులుతుంది అనేది ఈ స్టోరీ యొక్క అర్థం. మరి కర్మ అనేది ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎవరినైనా వదలదు అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం కదా. మరి మనం ఎలా మారాలి అనుకుంటున్నామో మనం ఆలోచించి చేద్దాం. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.